సికింద్రాబాద్లోని డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో 100% జాబ్ గ్యారంటీ 966365 నమస్తే వంశీకృష్ణ గారు. నమస్కారం మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాస్ గురించి అడగాలనుకుంటున్నాను. చాలా మంది పిల్లలు అడుగుతూ ఉన్నారు. హ్యాండ్ రైటింగ్ క్లాసెస్ ఎవ్రీ సండే జరుగుతున్నాయి అండ్ దాంతోపాటు మెమరీ పవర్. కొంతమంది ఏంటంటే మేము చదువుతున్నాం గుర్తుండట్లేదు, ఎగ్జామ్ హాల్కి వెళ్ళగానే మర్చిపోతూ ఉన్నాం, ఇంట్లో ఉన్నప్పుడు 100% అటెంప్ట్ చేస్తామని చెప్తూ ఉంటారు. ఈ మెమరీ పవర్ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఏ విధంగా హెల్ప్ అవుతాయి? క్లాసెస్ ఎప్పుడు ఉండబోతున్నాయి? ఎస్ మేడం, హ్యాండ్ రైటింగ్ క్లాస్ అయితే మాత్రం ప్రతి సండే కూడా ఉంటుంది. 10:30 నుంచి 4:30 ఆఫ్లైన్లో ఉంటుంది. అది మన హైదరాబాద్లోనే ఉంటుంది. ఇది ఖచ్చితంగా అంటే అక్కడ ఫుల్ డేలో మీకు ఖచ్చితంగా మీ హ్యాండ్ రైటింగ్ మార్చుకొని ఇంటికి వెళ్తారు. నెక్స్ట్ వచ్చేసి మన క్లాసెస్ గురించి వస్తే దాంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఇందాక మీరు అన్నారు కదా, ఏ విద్యార్థి అయితే స్టడీస్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒకటే ప్రాబ్లం, ఎలా చదవాలో తెలియకపోవడం, ఎలా గుర్తుపెట్టుకోవాలో తెలియకపోవడం, మళ్ళీ తిరిగి గుర్తుపెట్టుకున్నది ఎలా తిరిగి గుర్తు తెచ్చుకుని ఎగ్జామ్లో రాయాలో తెలియకపోవడం. సో వీటన్నింటికి సంబంధించి నేను ఒక అద్భుతమైన బ్లూ ప్రింట్ ఇవ్వబోతున్నాను మేడం. అంటే మెమరీ టెక్నిక్స్కి సంబంధించిన ఒక అద్భుతమైన బ్లూ ప్రింట్ ఇస్తాను. జస్ట్ 10 days క్లాస్కి అటెండ్ అవుతే చాలు. వాళ్ళు ఎలా స్పీడ్గా ఎలా చదవాలి, స్పీడ్గా సిలబస్ని ఎలా కంప్లీట్ చేసుకోవాలి, ఏదైనా విషయాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ప్రతిదాన్ని నేర్చుకోవడానికి కొన్ని మెథడ్స్ ఉంటాయి. అంటే నెంబర్స్ గుర్తుపెట్టుకోవడం, ఇయర్స్ గుర్తుపెట్టుకోవడం, లాంగ్ ఆన్సర్స్ గుర్తుపెట్టుకోవడం, అలాగే ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా ఎలా గుర్తుపెట్టుకోవాలి. సో వీటన్నింటిని కూడా అంటే జీకే, కరెంట్ అఫైర్స్, వాట్ ఎవర్ మీరు ఏదైతే గుర్తుపెట్టుకోవాలనుకుంటున్నారో వాటన్నింటికి సంబంధించి డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడ్స్ని నేను అక్కడ ఆ 10 days టీచ్ చేస్తాను. దాంతోపాటు స్పీడ్ రీడింగ్ కూడా టీచ్ చేస్తాను. దాంతోపాటు మనీ మేనేజ్మెంట్ క్లాసెస్ కూడా ఆ 10 daysలో క్లాసెస్ అండ్ దాంతోపాటు స్పీడ్ రీడింగ్ అండ్ మెమరీ స్కిల్స్. అవును మేడం. సో ఈ టాపిక్స్ అన్ని కూడా ఆ 10 daysలో నేను కవర్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనబడే నెంబర్కి ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే లిమిటెడ్గా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి డే మిరాకిల్ క్రియేట్ చేస్తారు, మీరు చేస్తారు ఆటోమేటిక్గా. ఇప్పటికీ చాలామంది స్టూడెంట్స్ చేశారు. సో మీరు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఖచ్చితంగా ఈ 10 days క్లాస్ మిస్ అవ్వకండి. ఎగ్జాక్ట్లీ మెమరీ టెక్నిక్స్ అండ్ దాంతోపాటు స్పీడ్ రీడింగ్, ఎస్పెషల్లీ మనీ మేనేజ్మెంట్కి సంబంధించి కూడా క్లాసెస్ జరగబోతున్నాయి. ఇంతకుముందు మీరు పాత వీడియోస్ చూసినా, ఫీడ్బ్యాక్స్ మీరు చూసినా మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఎపిసోడ్ 1-2 సార్లు చూసినప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి అనేది. సో 15 days క్లాసెస్ తీసుకుంటున్నారు కాబట్టి ఎవరైనా సరే ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోవాలి అనుకున్నా, ఎందుకంటే మళ్ళీ స్కూల్స్ స్టార్ట్ అవబోతున్నాయి కాబట్టి దానికన్నా ముందు ప్రిపరేషన్స్కి మనం మెమరీ పవర్ టెక్నిక్స్ సంబంధించిన టెక్నిక్స్ నేర్చుకుంటే పిల్లలకి చాలా హెల్ప్ అవుతుంది. అయితే యాక్చువల్గా ఈ విద్యార్థులు అందరూ చాలామంది ఏమనుకుంటారంటే ఈ క్లాసెస్ని ఎగ్జామ్ ముందప్పుడు లేకుంటే పరీక్షలప్పుడు, యాన్యువల్ ఎగ్జామ్ అప్పుడు చూసుకుందామనే హోప్లో ఉంటారు మేడం. సో నేనేమంటున్నానంటే బేస్లోనే నేర్చుకున్నట్లయితే ఇది అకాడమిక్ ఇయర్ మొత్తం అప్లై చేసుకోవాలి. చాలామంది ఇలాంటి క్లాసెస్ అన్నెంబడే ఎగ్జామ్స్ ఉన్నప్పుడు చూద్దాము లేకుంటే యాన్యువల్ ఎగ్జామ్స్లో చూద్దామనే అపోహలో ఉంటారు. అప్పుడప్పుడు చేసుకుంటే రిజల్ట్ ఉండదు. బేస్ నుంచి నేర్చుకోవాలి. అంటే మీరు ఈ అకాడమిక్ మధ్యలోనో లేకుంటే స్టార్టింగ్లోనో నేర్చుకున్నప్పుడు మాత్రమే మీకు ఫైనల్ వరకు మీ అకాడమిక్ ఇయర్ సక్సెస్ఫుల్గా సాగడానికి తోడ్పడుతుంది. కాబట్టి ఆ అపోహ తొలగించండి. సో వంశీ గారు చెప్పినట్టుగా ఈ క్లాసెస్కి మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకుంటే కింద కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వంశీ గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. లాస్ట్ టైం మీరు నాగరేష్ గారితో ఒక వీడియో చేశారండి క్యాలెండర్కి సంబంధించి. నేను కూడా చాలా ఎక్సైట్ అయిపోయాను. నేను కూడా కొన్ని గూగుల్లో కొన్ని ఇయర్స్ డేట్స్ తీస్తాను. దానికి సంబంధించి అంటే టెక్నిక్స్ మీరు ఏ విధంగా అప్లై చేస్తున్నారు లైవ్లో, ఒకసారి ఆ ఎక్స్పీరియన్స్ నాకు పొందాలని ఉంది. చేద్దామా? ఓకే, షూరా. 1 year అయితే కాదు కదా? 1 year కాదు. ఓకే, ఎందుకంటే ఆల్రెడీ మనం ఆ సీక్రెట్ని బయటకి రివీల్ చేసేసాము. సో 1 year కాదు, నాకు అంటే ఏవో ఇయర్స్, పాత ఇయర్స్ ఏదొస్తే అది ఓకే. ఎన్ని 100 years అయినా సరే, ఎంత బ్యాక్ అయినా వెళ్ళండి, ఎంత ఫ్రంట్ అయినా వెళ్ళండి, పర్లేదు. ఓకే మేడం. 8th January 1997 డే చెప్పండి. వెడ్నెస్డే. కరెక్ట్. 4th June 2002 ట్యూస్డే. కరెక్ట్. 15th August 1830 15th August 1830 సండే మేడం. కరెక్ట్ అండి. 20th November 1450 వెడ్నెస్డే మేడం. షూరా? షూరా కాదనుకుంటా, ఒక్కసారి చూడండి. వెడ్నెస్డే. కరెక్ట్. 9th February 1750 మండే. కరెక్ట్. 22 December 2030 22 December 2030 అసలు ఇంకా ఇయర్ కూడా రాలేదు మనకి. ఓకే. సండే. కరెక్ట్. 29th January 1878 ట్యూస్డే. కరెక్ట్. 30 March 1886 ట్యూస్డే. కరెక్ట్ అండి. 24th September 1538 సాటర్డే. కరెక్ట్. 20 April 1959 మండే. ఎస్ కరెక్ట్.
ఎస్ ఎలా అండి? అంటే ఫింగర్స్ మీద ఏదో కౌంట్ చేస్తున్నట్టు అనిపించింది నాకు. అంటే టెక్నిక్ అది? ఎస్ మేడం. యాక్చువల్గా మనం 1 ఇయర్ క్యాలెండర్ మీరు వీడియో చూసినట్లయితే నేను సింప్లిఫై చేసి కొన్ని మంత్ స్క్రీన్ పైన చెప్పడం జరిగింది. చూపించి. అంటే జస్ట్ ప్రతి మంత్కి ఒక కోడ్ పెట్టాను. సేమ్ అలాగే ఈ ఇయర్స్ గుర్తుపెట్టుకోవడానికి కూడా ఒక చిన్న లాజిక్ ఉంటుంది మేడం. జస్ట్ అంటే నేను ఇందాక మీరు చూస్తారు కదా ఫింగర్స్ మీద అంటున్నారు కదా, అంటే ఓవరాల్గా నేను దాన్ని స్పీడ్ క్యాలిక్యులేషన్, చాలామందికి మ్యాథ్స్ అంటే భయం ఉంటుంది, అంటే మ్యాథ్స్లో స్పీడ్ క్యాలిక్యులేషన్ చేయలేకపోతారు. కాకపోతే నేను చెప్పే చిన్న చిన్న టెక్నిక్స్ నుంచి మనం 1 ఇయర్ క్యాలెండర్లో కూడా చూస్తే జస్ట్ యాడింగ్ చేయడం, జస్ట్ మైనస్ చేయడం వచ్చి ఉంటే ఆటోమేటిక్గా వాళ్ళు 1 ఇయర్ క్యాలెండర్ ఎలా చెప్తారో దీంట్లో కూడా చాలా సింపుల్. అంటే మనకు మామూలుగా అకాడమిక్ పరంగా చూసుకుంటే చాలా పెద్ద ఫామ్లా ఉంటుంది, ఇయర్ కోడ్, సెంచరీ కోడ్ అట్లాంటిది చాలా పెద్ద ఫామ్లా ఉంటుంది. సో ఆ అన్ని ఫార్ములాస్ కాకుండా చాలా సింప్లిఫై చేసి చాలా సింపుల్ వేలో జస్ట్ ఒక 1 అవర్ కూర్చొని నేను చెప్పే బేసిక్స్ వింటే 1 అవర్, అంతకంటే తక్కువ టైంలోనే జస్ట్ 40 మినిట్స్ అనుకోండి. ఆ 40 మినిట్స్లోనే ఇందాక మీరు ఎక్కడెక్కడ ఏ ఇయర్ అడిగారో కూడా నేను అసలు ఏమీ పట్టించుకోలేదు. అంటే చాలా ఈజీ వేలో నేను ఏం చేశాను, మీరు అడిగిన వెంబడి నేను జస్ట్ క్యాలిక్యులేషన్ చేసి చెప్పాను. దీనికి ప్రాసెస్ ఏమంటే ప్రతి ఒక్కరికి కూడా ఎన్ని సంవత్సరాల క్యాలెండర్ అయినా సరే, అంటే బ్యాక్లో అంటే గడిచిపోయిన సంవత్సరాలు కావచ్చు, కొన్ని వందల సంవత్సరాలు వెనక్కి పోయినా, నెక్స్ట్ ఫ్యూచర్లో వచ్చే ఆ క్యాలెండర్ని కూడా చిటికలోనే చెప్పేసి ఏ డేట్ వస్తుందో కూడా చెప్పొచ్చు. సో 1 ఇయర్ క్యాలెండర్ని ఎంత ఈజీగా చెప్పారో సేమ్ అలాగే ఎన్ని వందల సంవత్సరాల, వేల సంవత్సరాల క్యాలెండర్ని కూడా అంతే సింపుల్గా చెప్పొచ్చు. కాకపోతే మీరు టైం తీయాలి. సో మీరు టైం తీసి ఒక 40 మినిట్స్ కూర్చున్నట్లయితే చాలా సింప్లిఫై చేసి చెప్తాను. దీనివల్ల మన బ్రెయిన్ ఎక్సర్సైజ్ అయిపోతుంది. దాంతోపాటు ఈ క్వశ్చన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా చాలా వస్తుంటాయి. సో ఇలాంటి వారికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అంటే నేను చెప్పడం ఉద్దేశం ఏంటంటే ఇలాంటి టెక్నిక్స్ చాలా ఉన్నాయన్నమాట మా దగ్గర. సో ఈ టెక్నిక్స్ నేర్చుకోవడానికి క్లాస్ అయితే ఉందో, ఈ క్లాస్లో చాలామంది ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయాలంటే కొంతమందికి మ్యాథ్స్ అంటే భయం, కొంతమందికి నంబర్స్ అంటే భయం అసలు. అంటే కొంతమంది 1 సబ్జెక్ట్ వీక్నెస్ ఉంటుంది, అంటే వాళ్ళు మ్యాథ్స్లో వీక్ ఉంటారు, కొంతమంది ఇంగ్లీష్లో వీక్ ఉంటారు. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, అంటే మీకు తెలియక ఇంతవరకు ఆగిపోయారు కాబట్టి మీకు హెల్ప్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. కాబట్టి మీరు ఇబ్బంది పడి అంతగా అంటే మా జీవితం ఇంతే, ఇంకా మేము ఈ సబ్జెక్ట్లో పికప్ తీసుకోలేము, ఈ సబ్జెక్ట్లో బెస్ట్ మార్క్స్ రాలేవు అన్న అపోహ మీరు వీడి జస్ట్ మీరు టైం తీసి నా దగ్గరికి రండి. ఒక 10 డేస్లో మిరాకిల్స్ క్రియేట్ చేసి పంపిస్తాను. దీని ద్వారా ఒక చిన్న అపోహ ఉందన్నమాట మార్కెట్ లోపల. అంటే ఓన్లీ మెమరీ ట్రైనర్స్ అంటే కొన్ని టెక్నిక్స్ చెప్తారు, అంటే మనకు తెలిసిన కొన్ని టెక్నిక్స్ చెప్పి వెళ్ళిపోతారు. కానీ నేను చెప్తున్నాను, ఆల్రెడీ మన చాలా అంటే ప్రీవియస్లో వచ్చిన 20 ఫీడ్బ్యాక్ వీడియోస్ కూడా మీరు వినండి. నేను చెప్పేవి జస్ట్ కొన్ని టెక్నిక్స్ చెప్పి వదిలేయడం కాదు, దాన్ని సబ్జెక్ట్కి ఎలా ఇంప్లిమెంట్ చేయాలనేది నేను ఆ డేస్లోనే చెప్తాను. ఇప్పుడు కోర్స్ కంప్లీట్ చేయాలంటే 5 డేస్లో 6 డేస్లో అయిపోతుంది. కానీ ఈ సబ్జెక్ట్ ఇప్పుడు మెమరీ కోర్స్ నేర్చుకున్నంత మాత్రం బెనిఫిట్ ఉండదు. ఆ కోర్స్ నేర్చుకున్న తర్వాత సబ్జెక్ట్కి ఎలా ఇంప్లిమెంట్ చేయాలనే విషయాన్ని నేను క్లియర్గా మీకు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చెప్తున్నాను, ఒకవేళ ఎవరైతే నా కోర్స్కి వస్తారో ఎండ్లో వచ్చే వరకు మీ సబ్జెక్ట్ని మొత్తం ఇలా వేల మీద లెక్క పెట్టుకోవచ్చు. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, అందరూ మెమరీ ట్రైనర్స్ లాగా కాదు, మన ట్రైనింగ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీరు 10 డేస్ క్లాస్కి వచ్చి దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తే తెలుస్తుంది. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, నేర్చుకుని వదిలేసామని చాలా మార్కెట్లో అంటే చాలామంది విద్యార్థులు ఇలాంటి అంటే మన క్లాస్కి వచ్చిన వాళ్ళు కూడా చాలా క్లాసెస్లో అటెండ్ అయ్యారు. వాళ్ళు కొన్ని టెక్నిక్స్ జస్ట్ నేర్చుకొని వావ్ అనిపించేటట్లు ఉంటాయి, కానీ ఆ వావ్ అనిపించడం కాదు, మీరు ఏ బుక్ తీసినా కూడా మీ అంతటా మీరు క్రియేట్ చేసుకొని వావ్ అనేలాగా నేను చేస్తాను. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సో ఎవరైనా సరే వంశీకృష్ణ గారు చెప్పినట్టుగానే ఈ మెమరీ పవర్ క్లాసెస్కి కనుక మీరు జాయిన్ అవ్వాలనుకుంటే పేరెంట్స్ దయచేసి మా ఈ వీడియో కనుక చూస్తే క్లాసెస్ స్టార్ట్ అవబోతున్నాయి. చాలామంది పిల్లలకి చదవడం చాలా ఈజీ అవుతూ ఉంటుంది, కానీ గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. అండ్ స్పీడ్ రీడింగ్ కూడా చాలామంది చేయలేరు, హ్యాండ్ రైటింగ్ సంబంధించిన ఇష్యూస్ కూడా ఉంటుంటాయి. సో ఏ సమస్య అయినా పిల్లలకు సంబంధించి ఎడ్యుకేషన్కి సంబంధించి అయితే మెమరీ పవర్ క్లాసెస్, స్పీడ్ రీడింగ్ చాలా పెద్ద హెల్ప్ అవుతుంది. ఒకసారి ఈ క్లాస్కి అటెండ్ అయ్యి కనుక ఎక్స్పీరియన్స్ చేయగలిగితే ఏ విధంగా ఉంటాయి క్లాసెస్ అనేది మీకు అర్థమవుతూ ఉంటుంది. సో అపాయింట్మెంట్ కోసం ఒకవేళ క్లాస్కి జాయిన్ అవ్వాలనుకున్న కింద స్క్రోల్ కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వంశీ గారికి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.